ఖాతాదారుల అభివృద్ధి సిటిజన్ ఆశయమని సొసైటీ చైర్మన్ పిఆర్విపి ఎస్ రాజు పేర్కొన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులు హనుమంతరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ పిఆర్విపి ఎస్ రాజు మాట్లాడుతూ ఖాతాదారుల అభివృద్ధి సిటిజన్ ఆశయమని ఆయన అన్నారు. సొసైటీ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయిందని, 44 శాఖలతో 6 రాష్ట్రాల్లో సుమారు 5,400 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా నడపబడుతూ దేశంలో అతిపెద్ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా నిలిచిందన్నారు. సొసైటీ సభ్యులుగా ఉన్న వారి పిల్లలు విద్యారంగంలో మంచి ర్యాంకులు సాధించిన ఎడల వారందరికీ నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. రుణాలను నెలవారీ వాయిదాలు లేదా వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తున్న రుణగ్రహీతలకు 1% వడ్డీ రాయితీని కల్పిస్తున్నామని తెలియజేశారు. ఆర్థిక పరంగా సభ్యులకు లబ్ధి చేకూరే విధంగా అనేక నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పారు. మరొక ముఖ్య అతిథి మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తయిందని, ఇటీవలే కాకినాడ బ్రాంచ్ 200 కోట్ల వ్యాపార మైలురాయిని చేరుకుందని, అలాగే ప్రస్తుతం 113 కోట్లు డిపాజిట్లుగాను, 91 కోట్ల రుణాలుగాను మొత్తం 204 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా సభ్యుల అభిమానాలతో నడుస్తోందన్నారు. అలాగే మా సొసైటీ 44 శాఖలలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ రోజుకు పటిష్టంగా మార్పులు చెందుతూ త్వరలోనే పూర్తిస్థాయి బ్యాంక్గా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సొసైటీ డైరెక్టర్ జె సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ సభ్యులు 22 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధించామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 బ్రాంచీలు ప్రారంభించామని, అలానే త్వరలో విశాఖపట్నం, మధురవాడలో 2వ బ్రాంచ్ ప్రారంభం కానుందని తెలిపారు. అందుకు బ్యాంక్ సిబ్బంది యొక్క పనితనమే ప్రధాన కారణమన్నారు. జాతీయ బ్యాంకులతో సమానంగా ఖాతాదారులకు సకాలంలో సేవలు అందిస్తూ అందరి నుండి అభినందనలు స్వీకరిస్తున్నామన్నారు. కాకినాడలో ఎంతో నమ్మకమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంక్ ఖాతాదారులు అందిస్తున్న సహకారమే అందుకు కారణమని ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాల్లో పెట్టుకున్న మొత్తానికి 6.50% అందిస్తున్నామని మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 10% వడ్డీ అందిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది, అత్యధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ రకంగా మన సొసైటీకి నేషనల్ వైజ్ గుర్తింపు జరిగింది. ఆ కంపెనీ ఇప్పుడు మీటింగ్స్లో జరిగింది. నేను ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఈ నార్మ్స్ ఏదైతే బ్యాంక్స్కి, సొసైటీస్కి నార్మ్స్ డిఫరెన్స్ ఏంటి, ఈ సొసైటీస్ కూడా ఆ నార్మ్స్ మీట్ అవ్వాలి, ఏం చేయాలని కూడా డిస్కస్ చేస్తూ ఈ రకంగా సొసైటీకి కాలనీలో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రీసెంట్గా కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ చూసి వ్యాపారం కూడా ఎప్రిషియేట్ చేస్తూ పెట్టడం సొసైటీ జరిగింది. అలాగే ఇంకా ఇంట్లో రావడం సపోర్ట్ ద్వారా అది ₹1.2% ఉంది. ఇండివిజువల్ హౌస్లో కూడా 1.3% ₹1 మాత్రమే మనం ఇచ్చున్నాము. ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం పరిగణలో తీసుకుంటే మా వయసుగా చెప్పినట్టు కానీ సొసైటీ మరింత పటిష్టంగా ఉంది, సొసైటీ మరింత కాన్ఫిడెంట్గా ముందుకెళ్తుంది, సొసైటీ యొక్క ప్రజల నమ్మకము, సభ్యుల నమ్మకాన్ని మరింత ఇంప్లిమెంట్ చేస్తూ వర్కింగ్ చేస్తుంది. మేము కూడా నిరంతరం అప్రమత్తంగా కూడా మా భాగస్వామ్య సూచనలు, సలహాల ద్వారా మెంబర్స్ సేకరించి సలహా సేకరించి కూడా బోర్డు డిస్కస్ చేసి దీనిలో కొన్ని అమలుపరిచే కొన్ని అమలుపరచాలంటే ఏ అమలుపరిచి మనం ముందుకెళ్తామనే దాని నుంచి ఆలోచించి ఆ విధంగా చేయడం జరుగుతుంది. నేను ఆలోచించేటువంటి పద్ధతులు 2-3 మాత్రం చెప్పి సెలవు తీసుకున్నాను. మొదటి ఏంటంటే, నేను సంవత్సరం ఆఖరణ మనందరికీ కూడా బ్యాలెన్స్ షీట్ పుస్తకాలు వస్తాయి. నాకు ఏంటంటే బ్యాంకులో, మా బ్యాంకులో అలవాటు ఉండగా ప్రతి ఏడాది ఆ బ్యాలెన్స్ షీట్ మాత్రం నేను అనలైజ్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో క్రెడిట్ డిపాజిట్ రేషియో, తర్వాత క్యాపిటల్ మూవ్మెంట్, తర్వాత అవన్నీ స్టాటిస్టిక్స్ అని కాకుండా దే గివ్ ది రియల్ పిక్చర్ ఆఫ్ బ్యాంక్ యాజ్ వెల్ ఆఫ్ బ్యాంక్స్. అందుకని నేను ఈ క్రెడిట్ డిపాజిట్ రేషియో కానీ, తర్వాత బ్యాలెన్స్, రిజర్వ్ ఫండ్ కూడా ఎంత ఉందంటే రిజర్వ్ ఫండ్ యొక్క స్ట్రెంగ్త్ మీదే ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క అమ్మాయినటువంటి హెల్త్ ఆధారపడిందని నాకు. లేకపోతే వాళ్ళు అందిస్తున్నటువంటి బ్యాంకింగ్ సేవలలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేటటువంటి సలహాలు ఇచ్చేటటువంటి సందర్భం కాదు. ముఖ్యంగా నేను చెప్పడానికి ఒకే ఒక విషయం చెప్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జేఎస్ గారు ఉన్నారు, శ్రీ జె సత్యనారాయణ గారు. ఆయన ఈ
సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్స్ బోర్డులో ఉండడం, కాకినాడ బ్రాంచ్కి గత 10 సంవత్సరాల నుంచి అంటే 2002-2003 ప్రాంతంలో పెట్టాలనుకుంటుంది. అప్పటి నుంచి ఇక్కడ బ్రాంచ్కి హెడ్గా ఉండడం నాకు స్వయంగా తెలిసినటువంటి విషయం.